ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు భారతదేశంలోనే మొట్టమొదటి లార్జెస్ట్ డ్రోన్ సిటీ రాబోతుంది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ ప్రాంతంలో ఈ డ్రోన్ సిటీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఈ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ సదస్సులో మాట్లాడారు కూడా. డ్రోన్ సిటీ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. డ్రోన్ టెక్నాలజీ కూడా చాలా ముందుకెళ్తుంది. డ్రోన్స్ ఉపయోగాలు భారతదేశం ఇప్పటికే గ్రహించి డ్రోన్ పాలసీ చేసింది. డ్రోన్కి సంబంధించిన రూల్స్ కూడా చేసిందనమాట. డ్రోన్స్కి సంబంధించి వ్యవసాయం, మెడిసిన్, 1-2 కాదు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఫోటోగ్రఫీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ని డ్రోన్ క్యాపిటల్గా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. రీసెంట్గా 2 నెలల క్రితం ఏపీలోని అమరావతి దగ్గర డ్రోన్ సదస్సు కూడా పెట్టింది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్. డ్రోన్స్కి సంబంధించి రకరకాల ఉపయోగాలు, అంటే మనం అనుకున్న దానికంటే కూడా, మనం ఇప్పుడు వాడుతున్న దానికంటే కూడా రకరకాల డ్రోన్స్ సంబంధించి ఉపయోగాలు ఉన్నాయన్నమాట. నానో డ్రోన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద డ్రోన్స్ వరకు. అయితే డ్రోన్స్ వల్ల కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా డ్రోన్స్ని యుద్ధాలకు వాడతారు, మిలిటరీ టెక్నాలజీస్కి వాడతారు. యుద్ధంలో ఆహారం సప్లై చేయడానికి దగ్గర నుంచి యుద్ధంలో బాంబులు వేయడానికి వరకు చాలా అవసరానికి డ్రోన్స్ వాడతారనమాట. కానీ ఎందుకు, ఎప్పుడు, ఎలా వాడాలో దానికి సంబంధించి కొన్ని రూల్స్ తీసుకొచ్చాం. డ్రోన్స్కి సంబంధించి నో ఫ్లై జోన్స్, కొన్ని డిఫెన్స్ ఏరియాస్ కానీ, కొన్ని డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ప్రాంతాల్లో డ్రోన్స్కి నో ఫ్లై జోన్స్ కూడా పెట్టామన్నమాట. కొన్ని సందర్భాల్లో సీక్రెట్ వీడియోగ్రఫీ అనేది డ్రోన్స్ ద్వారా కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని అటాక్స్, ఇజ్రాయెల్ కానీ, పాలస్తీనా కానీ, టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా డ్రోన్ దాడులు కూడా స్టార్ట్ అయిపోయాయి యుద్ధాల్లో. ఇప్పుడు 2024 సెప్టెంబర్లో విజయవాడలో భారీగా వరదలు వచ్చాయి. ఇళ్ళన్నీ మునిగిపోయాయి. ఆ టైంలో ఆహారం సప్లై చేయడానికి ఎటువంటి మార్గం లేదు, అన్నీ మూసుకుపోయాయి. ఆ సమయంలో డ్రోన్స్ వాడి ఆహారం సప్లై చేశారు. అదేవిధంగా వ్యవసాయంలో ప్రిసిషన్ అగ్రికల్చర్ అంటాం, సూక్ష్మ వ్యవసాయం అంటాం అనమాట. అంటే ఎక్కడ ఎంత పెస్టిసైడ్ వాడాలి, ఏ ఫర్టిలైజర్ ఎక్కడ ఎంత వాడాలి, ఎక్కడ ఎంత తేమ వాడాలి, ఎగ్జాక్ట్గా ఎక్యురేట్గా అంతే వేయటం అనమాట. వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగాలు కోకొల్లు అనమాట. కాబట్టి మన రైతులకి వాటిని అడాప్ట్ చేసే విధంగా రీసెంట్గా అమరావతి దగ్గర మంగళగిరిలో డ్రోన్ సదస్సు కూడా పెట్టారు. 2024 అక్టోబర్లోనే కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ దగ్గర 300 ఎకరాల భూమిని గవర్నమెంట్ డ్రోన్స్ టెక్నాలజీ డ్రోన్ సిటీ కోసం ఆల్రెడీ పెట్టేసిందనమాట. డ్రోన్ పైలట్స్ అని, డ్రోన్ని ఎలా ఆపరేట్ చేయాలో దీనికి సంబంధించి 300 మందికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డ్రోన్ దీదీ యోజన అని చెప్పి లేడీస్కి వ్యవసాయంలో, ఇతరత్ర వాటిలో డ్రోన్స్ ఎలా వాడాలి అనే దాని మీద ట్రైనింగ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్టార్ట్ చేస్తుందన్నమాట. ముఖ్యంగా ఎవరైతే డ్రోన్ పైలట్స్ ఉంటారో వాళ్ళకి భవిష్యత్తులో డిమాండ్ విపరీతంగా ఉండే అవకాశం ఉంది. డ్రోన్ టెక్నాలజీ పెరిగే కొందికి డ్రోన్స్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలిసిన ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఉంటే, ఆ సర్టిఫికేట్ కోర్స్ పొందిన వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువగా వాళ్ళకి జాబ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఉమెన్ గ్రూప్స్, ఎన్జిఓస్ ముఖ్యంగా వీళ్ళని ఫోకస్ చేస్తూ నమో డ్రోన్ దీదీ అనే సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఒకటి లాంచ్ అయిందనమాట. దీనిలో చాలా మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. భారతదేశంలోని డ్రోన్ పాలసీలో 5 కేటగిరీస్ ఉన్నాయి. నానో, మైక్రో, మీడియం, స్మాల్, లార్జ్, ఈ 5 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఈ కేటగిరీస్ని బట్టి దేనికి వాడాలి, ఎంతవరకు డ్రోన్స్కి పర్మిషన్ ఇవ్వాలి, ఏ కేటగిరీ ఎంత లిమిట్స్, వీటన్నిటికి సంబంధించి మన దగ్గర డ్రోన్ పాలసీ కూడా ఉంది.